హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బ్రో. చాలామందికి అంటే కొంతమంది కొన్ని బిజినెస్లు ఉంటాయి సార్. లక్షల్లో ఉన్న వాటిని ₹1,00,00,000 వరకు ఏ విధంగా రీచ్ చేయాలని ఉంటుంది. లేదు అనుకుంటే కొంతమంది జీరో నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ₹1,00,00,000 వరకు రీచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. సో దాని వరకు రీచ్ అవ్వాలి అని అంటే ఎటువంటి బిజినెస్ చేయాలి అండ్ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అండ్ దాంతోపాటు ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఆ విధంగా డెవలప్ చేసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? నైస్ సార్. మీరు చెప్పినట్టు ప్రధానంగా ఈరోజు ఒక బిజినెస్ చేసేవాళ్ళు మెల్లమెల్లగా సేల్స్ పెంచుతూ ₹1,00,00,000 టార్గెట్ అచీవ్ చేయాలి అనుకుందాం. అయితే దీనికి ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. షూర్. ఈరోజు నాకు క్రికెట్ ఆడటం అసలు రాదు, లేదా ఫుట్బాల్ వాలీబాల్ ఆటలు ఏవి రావు. ఆటలు రాని వాడిని తీసుకొచ్చి స్టేడియంలో నిలబెడితే ఎంతవరకు క్రికెట్ ఆడగలడు? ఫెయిల్ అవుతాడు, లేదంటే తొందరగా అవుట్ అవుతాడు, సింపుల్గా అన్న గేమ్ టెర్మినాలజీ. లేదు మీకు ఒక కోడింగ్ రాదు అనుకుందాం, మిమ్మల్ని తీసుకొచ్చి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేయమంటే ఎలా చేస్తారు? దీనికి లాజిక్ ఏంటంటే ₹1,00,00,000 సంపాదించాలంటే ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి సార్ దానికి మెంటల్గా. ఇదే ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు ప్రాక్టీస్ చేసి గ్రౌండ్కి వచ్చి ఆడాడు అనుకోండి, ఖచ్చితంగా ఎంతో కొంత పర్ఫామ్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఒక 2-3 నెలలు ఏదైనా కోర్స్ చేసి అప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేశాడు అనుకోండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే సార్, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో. బిజినెస్కి ప్రాక్టీస్ ఏంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా సేల్స్ మీద మార్కెటింగ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా మట్టుకు ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఏదో ఈరోజు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను వెంటనే సేల్స్ చేసేస్తాను అనుకోకూడదు. సేల్స్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి, చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అయితే బిజినెస్ ముందు మీకు అలవాటు అవ్వాలి. మీరు రెగ్యులర్గా 6 months 1 year ఎలాగైతే స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్చుకుంటున్నారో, ప్రతిరోజు జిమ్కి ఎలాగైతే వెళ్ళి ఫిట్నెస్ పెంచుతున్నారో, లేదా ప్రతిరోజు కోడింగ్ క్లాసెస్ ఎలా నేర్చుకుంటున్నారో, లేదా కొత్త లాంగ్వేజ్ మ్యూజిక్ ఎలా నేర్చుకుంటున్నారో, బిజినెస్ కూడా అలా నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ నేర్చుకొని స్టార్ట్ చేస్తాం, బట్ బిజినెస్ మాత్రం నేర్చుకొని స్టార్ట్ చేయం, అనుకున్నట్టు స్టార్ట్ చేస్తాం. నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా ఉంది సార్. ఎలా అంటే చిన్న చిన్న స్టెప్స్ వేయండి బిజినెస్లో. ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? వెబ్సైట్ అవసరం, వెబ్సైట్ డిజైన్ చేయించండి. లేదా డిజిటల్ మార్కెటింగ్ అవసరం, డిజైన్ చేయించండి. లేదా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సింగ్ అవసరం, రెగ్యులర్గా మీ కంటెంట్ బయటకు వస్తుంది అనుకోండి, దాని నుంచి కూడా సేల్స్ చాలా జరుగుతుంది. వాళ్ళ అఫిలియేట్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ చాలా ఎక్కువ బిజినెస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు కస్టమర్స్తో హ్యాండిల్ చేసే విధానం మీకు తెలుసా లేదా? అసలు డోర్ టు డోర్ కస్టమర్స్, డోర్ టు డోర్ బిజినెస్ మీరు చేయగలరా లేరా? మీకు సెగ్మెంట్ అసలు B2Bలో ఉంటుందా, B2Cలో ఉంటుందా? విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏదైనా పాసిబుల్ అవుతుంది. అలాగే ఒక 3 months 6 months ఫస్ట్ బిజినెస్ కనుక ప్రాక్టీస్ చేస్తే, అంటే బిజినెస్లో ఉండే మెళకువలు లోకులు ఎవరి దగ్గరైనా ఉండి తెలుసుకోవాలి. లేదా మన బిజినెస్లో డైరెక్ట్ సేల్స్ మీద కాకుండా అవసరమైన విషయాలు ఏంటో అవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఇందాక మనం చెప్పినట్టు ప్రాక్టీస్ లేకుండా ఆడితే క్రికెట్లో ఎంత బేగా అవుట్ అవుతామో, ప్రాక్టీస్ లేకుండా చేస్తే బిజినెస్లో కూడా ఫెయిల్ అవుతాం. బట్ మీరు ఒక 6 months 3 months ప్రాక్టీస్ చేశారనుకోండి, అందులో ఉన్న లోకులు మెలకువలు అన్నీ తెలుసుకున్నారనుకోండి, ఖచ్చితంగా బిజినెస్ సక్సెస్ అవుతుంది. అయితే మీరు చెప్పినట్టు ₹1,00,00,000 ఎలా సంపాదించాలి? వెరీ సింపుల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఒక సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నాం అనుకుందాం. సింపుల్గా సాఫ్ట్వేర్ బిజినెస్ అసలు ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదిస్తుంది? ప్రధానంగా ప్రాజెక్ట్ ఇంత కాస్ట్, లేదంటే ప్రాజెక్ట్ మీద ఒక 30% మార్జిన్. మనం ₹1,00,000 ప్రాజెక్ట్ చేసాం అనుకోండి, 100 మంది కస్టమర్స్ని టార్గెట్ చేసుకోవాలి. లేదు ₹50,000 ప్రాజెక్టే చేసాం అనుకోండి, 200 మందిని ఫోకస్ చేయాలి. ఈ విధంగా లేదు ₹5,00,000 ప్రాజెక్ట్ చేసాం అనుకోండి, 20 మందిని ఫోకస్ చేస్తే సరిపోతుంది. దీని అర్థం ఏంటంటే మీరు ఒక సర్వీస్కి ప్రొడక్ట్కి ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు, దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని చేయగలుగుతున్నారు. ఈ 2 క్యాలిక్యులేషన్ మనకి పక్కాగా తెలిసిన రోజు ₹1,00,00,000 సంపాదించడం కష్టమేం కాదు సార్. కొంచెం ఇబ్బంది ఏమో, అసాధ్యం అయితే ఖచ్చితంగా కాదు. కష్టం అవ్వచ్చు నిజంగా, అది కూడా నేను ఒప్పుకుంటా. కష్టం ఇబ్బంది అవ్వచ్చు, అసాధ్యం అయితే కాదు. ఎప్పుడు మనకి ఆ నెంబర్ గేమ్ కరెక్ట్గా తెలిసినప్పుడు. ఇందాక చెప్పినట్టు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్ట్స్ చేస్తుంది, డబ్బులు తీసుకుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తారు, దాని మీద డబ్బులు తీసుకోవచ్చు. లేదా ఇంటర్న్షిప్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు, దాని మీద డబ్బులు తీసుకోవచ్చు. లేదంటే మీ బ్రాండ్ని ₹5,00,000 ₹10,00,000 10 మందికి 20 మందికి ఫ్రాంచైజ్ ఇవ్వండి, అయిపోయినట్టయినా ఒక ₹2,00,00,000 అక్కడ. సో ఇచ్చేయండి అంటే వెంటనే అవ్వదు. ఇచ్చేటప్పుడు మనం ఆ బిజినెస్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఎవరెవరికి దాన్ని అందుబాటులో ఉండేలా చేస్తున్నాం, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి, కేవలం అమ్మేయడం కాదు కదా. తర్వాత సపోర్ట్ ఎలా ఉంటుంది, సర్వీసెస్ ఎలా ఉంటాయి, అసలు మన ప్రోడక్ట్ మార్కెట్లో డిమాండ్ ఉందా, ఈ సబ్జెక్ట్ మీద కూడా మనకి కమాండ్ ఉండాలి. అదే చెప్పాను స్టార్టింగ్లో, బిజినెస్ ట్రైనింగ్.
మీరు సేల్స్ చేయండి, డెవలప్మెంట్స్ చేయండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయండి, ఎడ్యుటెక్స్ మొదలు పెట్టండి, అగ్రికల్చర్ స్టార్టప్స్ మొదలు పెట్టండి, లేదా న్యూట్రిషన్ ప్రొడక్ట్ మొదలు పెట్టండి, జిమ్స్ లేదా ఫిట్నెస్ సెంటర్స్ మొదలు పెట్టండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పర్ మంత్ లేదా యావరేజ్గా ఒక సేల్ ఎంత అవుతుంది, దీన్ని ₹1,00,00,000 అవ్వాలంటే ఎన్ని సేల్స్ చేసుకోగలగాలి, ఈ 2 ఫిగర్స్ మనకి పక్కాగా తెలిసినప్పుడు, లేదు అచీవ్ చేయడానికి ఇంత స్కోప్ ఉంది మీ సర్వీస్ సెగ్మెంట్లో అనుకున్నప్పుడు ఈ బిజినెస్ అనేది చాలా సింపుల్ అవుతుంది సార్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నార్త్ ఇండియాలో ఒక ఉమెన్ ఏం చేశారంటే, ఎవరైనా సరే ఇంటి దగ్గర నుంచే ప్లే స్కూల్స్ మొదలు పెట్టుకోవచ్చని ఒక ₹80,000 ఫ్రాంచైజ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే. ఎవరైనా సరే వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకుంటే ఇంట్లోనే ప్లే స్కూల్ మొదలు పెట్టుకోవచ్చు. తను ఆల్మోస్ట్ 250-300 ఫ్రాంచైజెస్ దాకా సెల్ చేయగలిగారు ఒక 6 months 8 monthsలో. ఆల్మోస్ట్ ₹3 crore దగ్గర ఇన్కమ్. ఒక చిన్న కాన్సెప్టే, అఫోర్డబుల్. 80,000 పెద్ద అమౌంట్ కాదు బిజినెస్ చేసేటప్పుడు. ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు అనుకోండి, ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్. బట్ 80,000 బిజినెస్ చేసేటప్పుడు నిజంగా అంత పెద్ద అమౌంట్ కాదు, మినిమం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ జనాల్లో నచ్చింది. ఓకే, ₹80,000 మనం ఇంట్లో ప్లే స్కూల్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ప్లే స్కూల్ స్టార్ట్ చేశారంటే ఎవ్రీ మంత్ 1 lakh 2 lakhs ఈజీగా జనరేట్ చేయొచ్చు. పోనీ కనీసం ₹1,00,000, పోనీ ₹50,000, ఒక 2 నెలలు 3 నెలల తర్వాత 60 బ్రేక్ ఈవెన్ వస్తుంది. బట్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. సో ఆ చిన్న కాన్సెప్ట్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో వెంటనే మార్కెట్లోకి వెళ్తుంది. సో ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని కూడా కొందరు ₹3 కోట్ల ₹5 కోట్ల ఈజీగా సంపాదిస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ కాన్సెప్ట్ని ఎంత చక్కగా డిజైన్ చేసుకున్నారు, చేసిన దాన్ని మార్కెట్లో ఎలా ప్రమోట్ చేస్తారు. మెయిన్ సార్ సేల్స్ బాగా తెలియాలి, మార్కెటింగ్ బాగా తెలియాలి, నెట్వర్క్ తెలుసుకోవాలి. అంటే నలుగురితో మింగిల్ అవడం, ఎక్కువ మందిని అప్రోచ్ అవ్వడం, మన గురించి పోర్ట్ఫోలియో ప్రొజెక్ట్ చేసుకోవడం, మన పబ్లిసిటీ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ ఇవ్వడం, నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఎప్పుడైతే ఉంటాయో ఏ బిజినెస్ అయినా పాసిబుల్ అవుతుంది సార్. సేల్స్, మార్కెటింగ్, నెట్వర్క్, ఈ 3 కాన్సెప్ట్స్ని తెలుసుకుంటూ ఎక్కువ బిజినెస్ పీపుల్తో అప్రోచ్ అవ్వడం, ఎక్కువ సేల్స్, బిజినెస్ ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ సేల్స్ పెంచే విధానం కొత్త దారులు మీరు వెతికారు అనుకోండి, ఖచ్చితంగా బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఒక ఫోన్ ఉంది సార్, ఫోను రిటైల్ షాప్లో పెట్టి అమ్మొచ్చు. అవును, రిటైల్ షాప్లో పెట్టి అమ్మితే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు రోజుకు 100 సేల్స్ అవుతాయి. ఇదే ఫోన్ని ఒక 10-20 ఈకామర్స్ సైట్లో కూడా పెట్టి సేల్ చేయొచ్చు. అప్పుడు కొనే బయ్యర్స్ ఎంతమంది? వాళ్ళు అమెజాన్ సక్సెస్ అయిందంటే ఓన్లీ స్టోర్ పెట్టుకుంటే అమెజాన్ సక్సెస్ అయ్యేది కాదు. వరల్డ్ వైడ్గా ఇంతమంది ఆన్లైన్లో అప్లికేషన్స్ పర్చేస్ చేస్తున్నారు. పర్చేస్ చేసిన ప్రతిసారి డెలివరీ ఛార్జో, సర్చార్జో, రిజిస్ట్రేషనో ఏదోటి అమౌంట్ డిడక్ట్ అవుతుంది కాబట్టి అన్ని ₹1,00,00,000 సంపాదించగలుగుతున్నారు. సో మీ మోడల్ అంత సోఫిస్టికేటెడ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ₹1,00,00,000 సంపాదించడానికి అసాధ్యం, ఇంపాసిబుల్ ఎట్టి పరిస్థితిలో కానే కాదు. కష్టం, ఓకే, కొంచెం శ్రమ ఉంటుంది, అది కూడా ఒప్పుకుందాం. కొంచెం మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి, అది కూడా ఒప్పుకుందాం. బట్ ఇంపాసిబుల్ కాదు. మీరు నిజంగా ₹1,00,00,000 సంపాదించి టార్గెట్ పెట్టారనుకోండి, దానికి ఆటోమేటిక్గా దారులు కూడా మీరు తెలుసుకుంటారు. అది వెతికే మీ దగ్గరకు వచ్చారనుకోండి చిన్న బిజినెస్ వాళ్ళు. నైస్ సార్. మీరు ఇప్పుడు చెప్పినట్టు ఎవరైనా ఒక ₹1 lakh ఇన్వెస్ట్మెంట్ తోటి ₹1,00,00,000 సంపాదిద్దాం అని ఎవరైనా వచ్చారనుకోండి, ఒక ప్లాన్ చెప్పాలి మనం వాళ్ళకి. సపోజ్ ఒక టీ ఫ్రాంచైజ్ లాంటిది లేదా కాఫీ ఫ్రాంచైజ్ లాంటిది ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి అనుకున్నారు. లేదు ఒక కాఫీ షాపే ఇండివిజువల్గా ఉంది, చిన్న కాఫీ షాప్ని ఇంకొంచెం సేల్స్ పెంచాలి అనుకుంటున్నారు. కాఫీ షాప్స్కి సార్ జనరల్గా వచ్చే పర్పస్ ఏంటి? కాఫీస్ లేదా కొన్ని కోల్డ్ బెవరేజెస్ ఆరెల్స్ స్నాక్స్ లేదా లైట్గా ఐటమ్స్ ఏవైనా ఉంటాయి, బేకరీ ఐటమ్స్. ఈ 4 మీద ఎక్కువగా ఒక కాఫీ షాప్ సేల్స్ జరుగుతాయి. ఎడిషనల్గా ఎక్కువ సేల్స్ పెంచాలి అనుకోండి, యూ కెన్ అలౌ పెట్స్. చాలామంది పెట్స్ని ఇష్టపడతారు. కాఫీ షాప్లో మీరు ఒక 2-3 పెట్స్ని ఉంచారు అనుకోండి, వాటి కోసం వచ్చే వాళ్ళు కూడా చాలా ఉంటుంది. ఈవెన్ మనకి యూఎస్లో కానీ యూకేలో కానీ పెట్ కల్చర్ ఎక్కువ కనిపిస్తుంది కాఫీ షాప్స్లో. కాఫీ షాప్లో ఓన్లీ కాఫీ షాప్ ఓనర్స్ 4-5 పెట్స్ని పెట్టి ఉంచుతారు. ఎందుకంటే ఎవరైనా పిల్లలు వచ్చినా ఆడుకోవడానికి, ఉమెన్ ఎవరైనా వచ్చిన వాటితో కాసేపు టైం స్పెండ్ చేస్తారు. అండ్ పెట్స్ తోటి మీరు ఒక 10 minutes 20 minutes టైం స్పెండ్ చేస్తే ఆటోమేటికలీ యూ విల్ బి స్ట్రెస్ రిలీఫ్. కాఫీ తాగే కన్నా పెట్ ఇచ్చే రిలీఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక లాజిక్. కొంతమంది ఎక్కువ ఇన్ హౌస్ లైబ్రరీలో పెడతారు కాఫీ షాప్లో, ఎందుకంటే పుస్తకాలు చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సపోజ్ మీరు వెళ్ళి ఒక పుస్తకం ఓపెన్ చేశారు, చాలా బాగుంది పుస్తకం చదవడానికి, మధ్యలో ఆపేసి వెళ్ళిపోరు కదా, అలాగైనా పుస్తకాన్ని మీరు ఇంటికి తీసుకెళ్లారు. సో అక్కడ ఉండి మార్నింగ్ టు ఈవినింగ్ బుక్ చదవాలి. చదివినప్పుడు బై సేల్స్ కూడా జరుగుతాయి కదా, నెంబర్ ఆఫ్ కాఫీస్ కానీ స్నాక్స్ కానీ ఫుడ్ కానీ మీల్ కానీ ఏదో ఆర్డర్ పెడుతూనే ఉంటారు. సో చాలా దారులు ఉన్నాయి సార్, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. బట్ మీరు చెప్పినట్టు ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా బ్రాండింగ్ వైజ్గా కానీ, మార్కెటింగ్ వైజ్గా కానీ, ప్రమోషన్ వైజ్గా కానీ, డిజిటల్ యాడ్స్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, మనకి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళని ప్రమోట్ చేయడానికి. సో ఏ రకంగా అయినా వాళ్ళ సేల్స్ మనం ఇంప్రూవ్ చేయడానికి 100% మన సైడ్ నుంచి ఉన్న సపోర్ట్ కానీ కన్సల్టేషన్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా వాళ్ళ సేల్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు ఈజీగా.
ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్? ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి సార్. ఎవ్రీ మంత్ నేను డేట్ అనౌన్స్ చేస్తాను. ఆ డేట్లో ఈ మంత్కి ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు మన టీమ్ అసైన్ చేస్తారు. డేట్స్ ఏంటి, వెన్యూ డీటెయిల్స్ ఏంటి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్, 1-to-1 కన్సల్టేషన్స్ అటెండ్ అవ్వచ్చు, లేదా వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు ఈ బిజినెస్ ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి, మనం 5 minutesలో మాట్లాడింది ఒక 2 hours ఇన్ డీటెయిల్గా మాట్లాడతాం. 2 daysలో మాట్లాడేటప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా బయటికి వాళ్ళకి ప్రొజెక్ట్ చేస్తూ, ఒక పక్కన వాళ్ళని ట్రైన్ చేస్తూ, వాళ్ళ చేత కొన్ని అసైన్మెంట్స్, యాక్టివిటీస్ చేయించాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఏ బిజినెస్ అయినా మనం ప్రమోట్ చేయొచ్చు. వీ హ్యావ్ ద రిసోర్సెస్, వీ హ్యావ్ ద టీమ్. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదు మీ బిజినెస్ 10 మందికి తెలియచేయాలనుకుంటున్నారా, లేదు మీ బిజినెస్కి సంబంధించినటువంటి విషయాల్లో మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, వాటికి సంబంధించి ఏ విధంగా వెళ్ళొచ్చు, ఎలా మీకుండేటువంటి టర్నోవర్ డబుల్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన మీలో కనుకుంటే, మీ బిజినెస్ని మీరు 10 మందికి తెలియచేయాలనుకుంటే, సుధీర్ వర్మ గారితో కలిసి మీరు మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఎటువంటి బిజినెస్ సంబంధించినటువంటి ఐడియాస్, కొత్త ఐడియాస్ కావాలనుకుంటే, సో 500 బిజినెస్ ఐడియాస్ ఉండేటువంటి బుక్ అయితే మన సుధీర్ వర్మ గారి దగ్గర ఉంది. సో అది మీకు కావాలనుకుంటే అది మీరు తీసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ అయితే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఆ వర్క్షాప్స్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా కూడా ఎవ్రీ వీక్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు 1-on-1 సెషన్ ఉంటుంది, లేదా పర్సనల్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. లేదంటే మీ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక గైడెన్స్, ఒక మెంటర్ అండ్ దాంతోపాటు ఒక బిజినెస్ కోచ్ మీకు అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.